హాయ్ అందరికి ముందుగా అందరికి హ్యాపీ దివాళీ. ఈ రోజు అయితే దివాళీ రోజు మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ అయితే చేస్తాము. దానికోసం అయితే డెకరేషన్ అంతా చూడండి ఇలా అయితే చేసుకున్నాం. డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాం అనమాట సింపుల్గా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో దీపావళికి ఎంతమంది లక్ష్మీదేవిని పెట్టుకొని పూజ చేసుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. మేమైతే డెకరేషన్ మొత్తం అయితే ఇలా చేసుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ దీపావళి రోజున మేము కొత్త బొమ్మలు అనేవి కొంటాము. ఫస్ట్ అయితే ఈ ఆవు అనమాట. ఆవు పెద్ద ఆవు వచ్చేసి చిన్న ఆవు, ఎంత బాగుంది కదా. ఇవైతే చిన్న ఉడతలు, 2 ఉడతలు కొన్నది మా అమ్మ. ఇవి కుందేళ్ళు, 2 కుందేళ్ళు. మరికి అస్సలు ఇవ్వట్లేడు. చూద్దామంటే ఇవి 2 పిట్టలు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. వాడివే అంట బొమ్మలన్నీ, వాడే ఆడుకుంటున్నాడు. ఇలా అన్ని బొమ్మలు అయితే తీసి పెట్టుకున్నాం అనమాట ముందే. మరికి బొమ్మలు ఇవ్వరా అంటే బొమ్మలన్నీ పెట్టి నాలాగా వీడియో తీస్తానని చెప్పి అవన్నీ వీడియో తీస్తున్నాడు మా ఆయన ఫోన్ తీసుకొని. బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. మేమైతే ఫస్ట్ ఈ గురిగీలు ఉంటాయి కదా, గురిగీలలో బురుగులు అనేవి వేసుకుంటాం అనమాట. మురుమురాలు అంటాము, బురుగులు అని కూడా అంటారు. ఫస్ట్ అయితే ఈ కుండలన్నీ పెట్టేసుకుని మంచిగా క్లీన్ చేసేసి దీనికి బొట్టు పెట్టేసి పురుగులు అనేవి 3 కుండలలో పోసి పెడతామన్నమాట లక్ష్మీదేవి పక్కన. మేమైతే ప్రతి దీపావళికి ఇలా అయితే కంపల్సరీ చేస్తాము. ఈ స్టూల్ చూడండి, ఇదైతే మేము డిమార్ట్ లో తీసుకున్నాం అన్నమాట. ఇది 250 కాస్ట్ అయితే. బాగుంది కదా, లక్ష్మీదేవిని కూర్చోబెట్టడానికి తీసుకున్నాము. ఇది 250. ఫస్ట్ అయితే లక్ష్మీదేవిని కూర్చోబెట్టే ముందు మేము పసుపు, అంతనా, ఇంకా కుంకుమ, ఎర్రబట్టే దాని పైన అక్కడ కింద పెట్టు, పెడదాం, మళ్ళీ పెడదాం. చూడమ్మా మధ్యలోకి రండి. పోయినసారి దీపావళికి చిన్న లక్ష్మీదేవి ఇంకా వినాయకుడి బొమ్మలు అయితే తీసుకున్నాము. అవి కూడా చూపిస్తాను. ఈసారి అయితే ఈ బొమ్మ తీసుకున్నాము అనమాట. మా లక్ష్మీదేవి ఎంత కళగా ఉందో కదా, మొహం చూస్తుంటూ అయితే చాలా అందంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? నేనైతే ఇక్కడ బొట్లన్నీ పెట్టేసుకుంటున్నాను లక్ష్మీదేవికి. ఇంకా గంధం కూడా పెట్టానన్నమాట. బొమ్మ చుట్టూ అయితే కుంకుమ ఇవన్నీ పెట్టుకుంటున్నాను. కానీ ఫేస్లో అయితే చాలా కళ ఉంది. ఇవైతే మేము ఫస్ట్ టైం లక్ష్మీదేవి పెట్టినప్పుడు ఈ గురుగులు అనమాట. ఫస్ట్ అయితే ఇవి పెట్టుకుంటున్నాము. లక్ష్మీదేవి ఫేస్లో అయితే ఇప్పుడైతే గురిగిలు ఉంటాయి కదా, అంటే మేము ఎప్పటి నుంచి అయితే గురిగిలు పెట్టడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని గురిగిలు అయితే పెట్టుకుంటాము. ఇవైతే లాస్ట్ టైం గురిగిలు అనమాట. వాటిని పక్కన పెట్టద్దు, ముందుకు పెట్టాలన్నమాట. మళ్ళీ చేంజ్ చేస్తున్నాను. కొత్త గురిగిలు మనం ఏవైతే తీసుకున్నామో అవైతే లక్ష్మీదేవి పక్కన అయితే పెట్టాలన్నమాట. ఇలా మా దగ్గర ఉన్న గురిగిలు అన్నీ పెట్టుకున్నాం అన్నమాట. పడిపోగల వేరేది పెట్టు, అది తీసేసి ఇంకోటి ఉండగా అది పెట్టు. లేదు ప్లేట్, ఏదైనా చిన్న ప్లేట్ పెట్టి, అది ఉంది కాపర్ ప్లేట్, దాంట్లో బియ్యం వేసి పెట్టు. కానీ ప్లేట్ వేసి ఇలా అయితే అన్ని పెట్టేసుకున్నాము. పాత కూరగాయల నుంచి అవన్నీ కొత్త వరకు పెట్టుకున్నాం అనమాట. చెప్పాను కదా, పోయినసారి దీపావళికి మేమైతే ఇవి క్యూట్గా ఉంటాయి అసలు. చిన్న లక్ష్మీదేవి అసలు ఎంత మంచిగా డిజైన్ చేసారో, చాలా నచ్చింది నాకైతే. వినాయకుడు కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవి 2 అయితే మేము లాస్ట్ టైం తీసుకున్నాము.
ఈసారి ఇంకా ఇదే లాస్ట్ అనమాట లక్ష్మీదేవి బొమ్మ. మళ్ళీ మళ్ళీ మార్చొద్దు అంటారు కదా, అందుకోసం అని చెప్పి ఈ పెద్ద బొమ్మ అయితే తీసుకున్నాము. నాకైతే చాలా కళగా అనిపించింది లక్ష్మీదేవి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మా చిన్న క్యూట్ బొమ్మలను అయితే కూర్చోబెట్టడానికి బియ్యం ఇంకా పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవిని ఇంకా వినాయకుడిని అయితే కూర్చోబెట్టేశాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత గంధం పెట్టేసి కుంకుమ అయితే పెట్టేసుకున్నాను 2 బొమ్మలకి. ఇవైతే చిలకలది బొమ్మలు ఎంత బాగున్నాయో కదా. ఇవి కొత్త బొమ్మలు అనమాట. ఈసారి దీపావళికి మా అమ్మ అయితే కొన్నది బొమ్మలు. ఇవైతే 2 కుందేళ్ళు. నాకైతే క్యూట్గా అనిపించాయి ఈ బొమ్మలు. మరికి అయితే అస్సలు వదలలేడు వీటిని. ఇవైతే 2 ఉడతలు అటు ఇటు పెట్టానమాట. ప్లేస్ సరిపోతుందా లేదా అనుకుంటూ జరుపుతూ పెడుతున్నాను అన్నీ. ఇదైతే దీపం ప్రతిసారి పెడతామన్నమాట. బియ్యం పోసేసి దాని మీద దీపం అయితే పెడతాను. ఇంకా ఈ కలశం లాంటిది అయితే తీసేస్తున్నాను ప్లేస్ సరిపోక. మల్లెపూల దండ అయితే తెచ్చాడు మా తమ్ముడు లక్ష్మీదేవికి అయితే వేయడానికి. మాల అయితే లక్ష్మీదేవికి అయితే వేసేసాను. ఎంత కళగా ఉన్నారు అమ్మవారు. అన్ని బొమ్మలు అయితే పెట్టేసుకున్నాను. మా లక్ష్మీదేవి చూడండి ఎంత బాగుందో. ఈ గురిగీలు ఇంకా బొమ్మలు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను. నార్మల్గా అయితే స్టెప్స్ లాగా పెడితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడూ అలా పెట్టలేదు, నెక్స్ట్ టైం పెట్టాలి. ఇలా అయితే అన్నీ ఒక టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత లక్ష్మీదేవికి గంధం పెట్టేశాను. గంధం పెట్టేసుకున్న తర్వాత అయితే లక్ష్మీదేవికి బొమ్మలకి అన్నిటికీ అయితే ఇట్లా పెట్టుకున్నాం అనమాట. మేము ప్రతిసారి ఇట్లానే పెట్టుకుంటాము. గురిగిలని పెట్టి లక్ష్మీదేవిని పెట్టి ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్ని పెట్టుకున్నాము. దీపాలు పెట్టి అట్లా తీయాలి. వీడియో మస్తు దీపాలే పెట్టి గుర్తులు పెట్టి దీపాలు ఇప్పుడైతే ఈ చిలుకలు పెడతాం అనమాట. మేము ప్రతి దివాళికి ఇలా కలర్ చిలుకలు తెచ్చి దేవుడి దగ్గర పెడతాము. ఇవన్నీ అయితే పెట్టుకున్నాం. ఏం తింటున్నావు? నువ్వు తిన్నా నేను ఎంతసేపు
ఇట్లా తిప్పు. మిట్టు ఏం కాలుస్తున్నావు? అమ్మో మిట్టు అది ఏంట్రా? ఏందది? సుసురుబత? మిట్టు ఏం కాలుస్తున్నావు? రే సుసురుబత? అయిపోయింది.